ఏమైంది పండిత రామకృష్ణ గారు? తాగండి. చూడండి రాజకుమారి గారు, తమరు తప్పుగా అనుకోకండి. అదేంటంటే ఈ మద్యం నేను తాగే అంత మధురంగా అయితే లేదు. అందుకని ఇవాళకి వద్దులేండి, ఇంకొకసారి తాగుతాను. మీరు కోరికను వెళ్లబుచ్చాక నేను దాన్ని తీర్చకపోతే ఏం బాగుంటుంది? మీకోసం భిన్న భిన్న స్థానాల నుంచి విభిన్నమైన మధురలను నేను తెప్పించాను. చెప్పండి, మీరు ఏది తాగుతారు? లేదు లేదు, ఇది కూడా అంతగా ఏమీ బాగోలేదు. ఇదే తాగుతాను. అలాగా? అయితే తాగండి మరి. రాకుమారి గారు, తమరు నాకు ఆ చందమామ కథను వినిపించండి. అప్పుడు నాకు వినిపించాలనుకున్నారు కదా, మధ్యరాత్రి తర్వాత నాకు చెబుతాను అన్నారు కదా. నేను చెప్పానా? అవును, నాకు గుర్తులేదే. నేనెప్పుడు? మీరే చెప్పారు, బహుశా మర్చిపోయినట్టున్నారు. చెప్పండి, మందు తాగే ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగా? సరే. చందమామ నీడలో రెండు ప్రేమ పావురాలు కలిశాయి. ప్రేమ సాగరంలో ఆప్యాయంగా మెదిలాయి. భలే భలే. ప్రేమ అనే నౌక లోపల అనురాగాన్ని వెదజల్లాయి. ఆసక్తి రసంలో మునిగి తేలుతూ డోలలూగుతూ ఆడి పాడాయి. ఇక నువ్వు ఈ సూచనను నాకు ఇప్పుడు అందిస్తున్నావా? ఏమైంది మహారాణి? అంతా బానే ఉందా మహారాణి? మహారాజా, ఇక విజయనగరానికి విధ్వంసం ఖాయం. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మహారాణి? ఏదైనా వివరంగా చెప్పండి. రాజకుమారిని అపహరించారు. ఏంటి? రాజకుమారి దేవ్యాని? అవును. ఈ సూచన మహారాజు జాంబవంతులకు తెలిసిందంటే అప్పుడు వారి క్రోధాగ్నిలో విజయనగరం మొత్తం భస్మమైపోతుంది. ఎవరు అపహరించారు రాజకుమారిని? చెప్పండి మహారాజా. మీరు ఆ పేరుని విన్నారంటే మీ చెవులను మీరే నమ్మలేకపోతారు. కానీ మహారాణి, ముందు పేరు చెప్పండి. ఎవరు ఆమెను అపహరించారు? వారి పేరు చెప్పండి. అరే చెప్పండి, ఎవరు అపహరించారు? పండిత రామకృష్ణ. పండిత రామకృష్ణ? ఏం చేస్తున్నారు? భూమి, ఆకాశం, నీరు, చెట్లు, మొక్కలు సమస్తానికి నా ప్రణామాలు. ఒక్కొక్క చుక్క అందరికీ సమర్పించి మీకు, తనకి, అందరికీ. ఎందుకు? ఎందుకంటే నేను మద్యాన్ని సేవించడానికి ముందు ప్రకృతికి దీన్ని సమర్పిస్తాను. ఆ తరువాతే దీన్ని సేవిస్తాను. తమరు తర్వాత వినిపించండి. ఎవరి ప్రేమకైతే నౌక అభిలాషగా మారిందో, ప్రేమ యొక్క అలలలో ప్రేమ కళాపాలు మొదలయ్యాయి. చందమామ, ప్రేమ ఆలింగనానికి చందమామే సాక్ష్యము. ప్రేమ వాకిలిలో ఇద్దరు ప్రేమికుల అభినందనకి. భలే 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 ఆనందం కలిగింది. అద్భుతం అద్భుతం. మరి ఇంకొకటి వెయ్యనా? ఒక్క నిమిషం. వద్దు, చాలు చాలు చాలు. కానీ మీరే కదా అన్నారు మీరు చాలా ఎక్కువగా మందు తాగుతారని. నేను మద్యాన్ని సేవిస్తాను. ఈ మద్యం ఎంత శక్తివంతంగా ఉందంటే కొంచెం తాగ్గానే నశాలానికి మత్తెక్కింది. అంత త్వరగానా? ఇంకా మీరిప్పుడు చాలా తక్కువగా మందును సేవించారు పండిత రామకృష్ణ గారు. ఎవరైతే మొదటిసారి మందు తాగుతారో వాళ్ళకి మాత్రమే ఇంత త్వరగా మత్తెక్కుతుంది. లేదు లేదు, నేను నిత్యం మద్యాన్ని సేవిస్తూ ఉంటాను.
నేను అస్సలు అంగీకరించను. నిరూపించడానికి మీరు మందును తాగాల్సిందే. ఏది తాగుతారు, అదా లేక ఇదా? ఒక పని చేద్దాము. ఇది తాగండి. అరే చాలా ఆపండి. తమరు మరీ నా వెంట పడుతున్నారేమిటి? నేను తమకు నా వేలందిస్తే తమరు నా పీక పట్టుకుంటున్నారు. పండిత రామకృష్ణ గారు, మీరు నా దగ్గర మొండికేస్తున్నారు. అవును, నేను మొండివాడ్నే కదా. నేను చాలా మొండివాడిని. అది మద్యం సేవించిన తర్వాత అత్యధిక మొండితనం ప్రదర్శిస్తూ ఉంటాను. మరొక మాట వినండి, నేను తమకు భయపడడం లేదు. తమరు రాజకుమారి అయి ఉండొచ్చేమో, కానీ నేను తక్కువేం కాదు. తమరేంటి నన్ను వివాహం చేసుకునేది? నా సమ్మతం లేకుండా ఈ వివాహం జరగదు. ఇప్పుడు చిరాకు పడాల్సిందే. పండిత రామకృష్ణ గారు, మీరు చాలా ముద్దుగా ఉన్నారు. ఇక దానికంటే కూడా మీ కోపం మరీ బాగుంది నిజంగా. ముద్దుగా ఉన్నానా? తమరు నా కోపాన్ని అసలు ఎక్కడ చూశారు? అయితే చూపించండి. చూడండి, మీకు తెలియదనుకుంటాను. నేను నా అసలైన కోపాన్ని మీ ముందు ప్రదర్శించానంటే మీరు వెంటనే భయపడిపోతారు, వణికిపోతారు. మిమ్మల్ని చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే మీరు కోపంగా లేరు అని. కోపంగా ఉన్నట్టు కేవలం నటిస్తున్నారంతే. ఆపండి, చాలా చేశాను. తమ గురించి తమరేమనుకుంటున్నారు? తమరు రాజకుమారి అయినంత మాత్రాన్ని ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నారా? ఎందుకిప్పుడు నవ్వుతున్నారు? నాకు కోపం వస్తోంది. కోపం. అందరూ తమ దాసులు అనుకుంటున్నారు కదా, కానీ నేను తమ దాసుణ్ణి కాను, ఎప్పటికీ కాను కూడా. తమరు బలవంతంగా ప్రేమించాలనుకుంటున్నారు. అసలు తమకు ప్రేమ గురించి ఏమీ తెలియదు. నేను చెప్తాను తమకు ప్రేమ అంటే ఏమిటో. కాస్త ఆగండి. ఇలా చూడండి, ఇదిగో. అయ్యో పండిత రామకృష్ణ, ఇలా చూడండి, ఇది తమ ప్రేమ. భూమి మీద ఎలా పడుతుందో చూడండి. ఆనందంగా ఉంది కదా? ఇంకా చూపిస్తాను. శారదా అమ్మ, నాకొక విషయం అర్థం కావడం లేదు. మీరు రాజభవనానికి రాజకుమారితో గొడవ పడ్డానికి వెళ్లారు, కానీ ఆశీర్వదించి తిరిగి వచ్చారు. రాజకుమారి ఎంతో అందంగా ఉండడంతో పాటు గుణవంతురాలు. మరి ఆశీర్వదించకుండా ఎలా ఉండగలను? చూస్తూ ఉండు, తను ఎంతో మంచి కోడలిగా నిరూపించుకుంటుంది. ఏమన్నారు? మంచి కోడలా? నేనన్నదానికి అర్థమేమిటంటే తను ఈ ఇంటికి కోడలవుతుంది, అలాగే నాకు చెల్లెలు. మేమిద్దరం కలిసి అక్క చెల్లెళ్ళలాగా ప్రేమగా ఉంటాము. అలాగా? తనొక మంచి చెల్లెలని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఇంతకీ రామాగారెక్కడా? మీరు వారిని రాజభవనంలో రాజకుమారి దగ్గర వదిలి వచ్చారా? అవును, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఏకాంతం కావాలి కదా. ఇంకా కోపాన్ని చూడాలా తమరు? ఇంకా కోపాన్ని చూడాలా? ఇక తమ మనసుకి ఎలా అనిపిస్తే అలా చేయండి. కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి. ఇదంతా ఇక్కడితో అయిపోతుంది. కానీ తమ ప్రేమను తమలోనే ఉంచుకోండి. ఇక ఇప్పుడు నేను వెళ్తున్నాను. ప్రణామాలు. పండిత రామకృష్ణ గారు, నేను చెప్పేది కాస్త వినండి. కాపాడండి, కాపాడండి, మంటలు, మంటలు, కాపాడండి. అరే సైనికులారా, ఆగండి. ఎక్కడికి పారిపోతున్నారు? రాజకుమారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వెళ్ళి ఆవిడ్ని కాపాడండి. మంటలు, కాపాడండి. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎవరైనా అక్కడ వెళ్తే భస్మం అయిపోతారు. కానీ అయ్యో చూడండి, ఇలా ఎవరైనా రాజకుమారిని రక్షించండి. వచ్చి కాపాడండి, కాపాడండి. రాజకుమారి గారు, రాజకుమారి గారు,
రాజకుమారి గారు, రాజకుమారి గారు, కాపాడండి, కాపాడండి! రాజకుమారి గారు, రాజకుమారి గారు, లేవండి! ఆ, రాజకుమారి గారు, అయ్యో! గురువు గారు మీరు ఇక కళ్ళు తెరవండి. తెరవనా? తెరవండి గురువు గారు. ఎవరది? అరే మూర్ఖులారా, మీరేం చేశారు అసలు? మీరిద్దరూ నా ముఖమండలాన్ని కమండలంగా మార్చేశారు. నేను చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాను. ముఖం ఇలా పెట్టుకుని నేను రాజకుమారి సమక్షంలోకి ఎలా వెళ్ళగలను? మీరిద్దరూ ఇలా కావాలని చేశారు కదా? గురుగారు మీరు కొట్టాలనుకుంటున్నారు కదా, సరే అయితే కొట్టండి 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 కొట్టండి. మేము ఇదంతా కావాలని చెయ్యలేదు. మేము మీ మంచి గురించే ఆలోచించాం గురువు గారు, మీ మంచి గురించి మేము ఆలోచించాము. ఎక్కువ రంగులు మీ కేశాలకు రాసామంటే మీరు ఎక్కువగా యువకుడిలా కనిపిస్తారని, కానీ లేదే, మంచికి పోతే ఏం మిగిలింది? దెబ్బలు తప్ప. గురువర్యా, గురువర్యా, రాజగురువులకి జయము. సరే, జయము జయము జయము. ఏమైంది? ఇంత రాత్రి వేళ రావడానికి కారణమేంటి? మహారాజు గారు మిమ్మల్ని వెంటనే నగర సరిహద్దుల్లో ఉన్న ఉత్తరం వైపున్న తోట దగ్గరికి రమ్మన్నారు. మహారాజుకు వేరే పనేమీ లేదా ఏంటి? ఏం పెద్ద సమస్య వచ్చి పడిందని ఇంత రాత్రి వేళ కబురు పెట్టి పంపించారు? రాజకుమారి గారిని ఎవరో అపహరించారు. అయితే నన్నేం చేయమంటారు? ఏంటి? అవును రాజగురువు గారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు చేశారా దారుణం? పండిత రామకృష్ణ గారు. పండిత రామకృష్ణనా? అవును, వారిప్పుడు ఎక్కడున్నారో మాకు తెలిసిపోయింది. అందుకే మహారాజు గారు మిగతా సైనికులందరితో కలిసి అక్కడికి చేరుకోవడానికి వెళ్తున్నారు. వారు మిమ్మల్ని కూడా రమ్మని పిలిచారు. పండిత రామకృష్ణ, ఎంత అనర్థం చేశావు నువ్వు! ఓరి భగవంతుడా! పద. రాజకుమారి గారు, రాజకుమారి గారు, కళ్ళు తెరవండి. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాణి. రాజగురు తతాచారి గారు, మీరు మీ మొహాన్ని ఎందుకు కప్పుకున్నారు? అది ఏంటంటే మహారాజా, ఒకటి ఉంటుంది ముఖ దర్శనం, ఒకటి ఉంటుంది ముఖాన్ని దాచుకోవడం. ఇప్పుడు నేను ముఖాన్ని దాచుకుంటున్నాను. అంటే అది ఇప్పుడు నేను ముఖాన్ని దాచుకునే వ్రతాన్ని చేస్తున్నాను. మొహం దాచుకొని సిగ్గుపడాల్సినంత పని ఇప్పుడు మీరేం చేశారు? అది ఆ భగవంతుడి శివుడు స్వయంగా నాకు కలలో దర్శనమిచ్చి నాతో ఏం చెప్పారంటే, విజయనగరం మంచి కోసం మీరు ఈ వ్రతాన్ని చెయ్యాలి అన్నారు. అందుకే నేను ఇది చేస్తున్నాను. ఉత్తమం, అతి ఉత్తమం. మహారాజా, ఇంతకీ నేను విన్నది నిజమేనా? మాతో పాటు పదండి, అన్ని తెలుస్తాయి. వెళుతున్నప్పుడు చెప్తారా? పదండి పదండి మహామతి గారు. జలం, జలం, నేను జలం తీసుకొస్తాను. పండిత రామకృష్ణ, మీరు ఎందుకు ఈ అనర్థం చేశారు? అలా చూడండి రాజకుమార, ఏ విధంగా అయితే రాజకుమారిని మరణశయ్య మీద పడుకోబెట్టి పండిత రామకృష్ణ పారిపోవాలనుకుంటున్నాడో, పండిత రామకృష్ణ, అరే తమరు ఎందుకు ఇలా వ్యర్థంగా మాట్లాడుతున్నారు మహామత్య? విజయనగర గౌరవానికి భంగం వాటిల్లే విధంగా నేను ఎప్పుడూ ప్రవర్తించను. మహామతి గారు, నేను పండిత రామకృష్ణతో ఏకీభవిస్తాను. పండిత రామకృష్ణ గారు ఎందుకు ఇలా చేస్తారు చెప్పండి? ఎందుకంటే వీరికి రాజకుమారి అడిగిన పొడుపు కథకు జవాబు తెలియదు.
రాజదర్బార్లో వీరు అందరి ముందు పరాజయం పాలైతే ఎన్నో ఏళ్లగా సంపాదించిన గౌరవము మర్యాద అన్నీ ఒక్క క్షణంలో మట్టిలో కలిసిపోతాయి. ఇక ప్రజలు వీరిని విజయనగర పరాజయానికి దోషిగా భావిస్తారు. అందుకే వీరు సమస్యని పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించుకున్నారు. రాజకుమారిని అపహరించారు, ఆమెను చంపాలని పన్నాగం పన్నారు. ఇది అసత్యం మహారాజా. నేను రాకుమారి గారిని అపహరించలేదు. ఆమె స్వయంగా ఇక్కడికి విచ్చేశారు. అసత్యము మీరు పలుకుతున్నారు పండిత రామకృష్ణ. మహారాజు ముందు అసత్యం ఆడితే శిక్ష ఏం పడుతుందో తెలుసా? ఒక అపరాధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అపరాధాన్ని చేస్తున్నారు. మహారాజా, జాంబవంత మహారాజుకి సూచన అందితే వారి పుత్రికకు ఈ విజయనగరంలో ఇటువంటి సంఘటన జరిగిందని తెలిస్తే వారు శాంతంగా ఉండరు. అందరూ నన్ను అనుమానిస్తున్నారా? నా మీద నింద వేస్తున్నారా? నాపై సిగ్గుండాలి మీ అందరికీ. జాగ్రత్త. మహారాజు ముందు గొంతెత్తి మాట్లాడుతున్నావా దుస్సాహసి? అంత ధైర్యమా? క్షమించాలి మహావాక్య. ఇప్పుడు తమకు ఎలా కోపం వచ్చిందో ఆ విధంగానే నాకు కోపం వచ్చింది. నన్ను క్షమించండి మహారాజా, దయచేసి క్షమించండి. వీరి అపరాధము క్షమించరానిది మహారాజా. మహారాజు జాంబవంతుడి కోపం నుండి తప్పించుకోవాలంటే ఈ పండిత రామకృష్ణకి మరణశిక్ష విధించాల్సిందే. రాజకుమారి దేవాని మీరు రాకుమారి బానే ఉన్నారా? పండిత రామకృష్ణ నిర్దోషి. వీరు నా ప్రాణాలు తీసే ప్రయత్నం చెయ్యలేదు. నిజానికి వారే పరీక్షను ఎదుర్కొన్నారు. పరీక్ష ఏమిటి రాకుమారి? పండిత రామకృష్ణ గారు, మీరు మీలో దాగి ఉన్న చెడు గురించి ఎలాగైతే వర్ణించారో నేను తెలుసుకోవాలని అనుకున్నాను. నిజంగా మీలో ఆ దోషం ఉందా లేదా అని. మీరు చెప్పారు కదా మీకు అత్యంత మధుర సేవించడం అలవాటు అని. అందుకే మిమ్మల్ని పరీక్షించడం కోసం నేను మీ ముందు మందు అని చెప్పి పళ్ళ రసాన్ని ఉంచాను. మీరు కనీసం ఒక్క చుక్క తాగినా కూడా అది మందు కాదు అనేది మీకు తెలుసుండేది. కానీ మీరు అలా చేయలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన మందును రుచి చూడటం కాదు కదా, మీరు దానిని మీ నోటి వరకు తీసుకువెళ్ళనే లేదు. హారం దొంగిలించారు కదా మీరు హారం దొంగిలించేటప్పుడు నాకు అప్పుడే తెలిసిపోయింది. మీరు నిజంగానే దొంగ అయి ఉంటే నాకు దాని గురించి తెలిసేదే కాదు. అన్నట్టు ఏమన్నారు మీరు? పిరికివాడు. మీరెంతో పిరికివాడని అన్నారు, భయస్థుడన్నారు. నా ప్రాణాలను మీరు 2 సార్లు రక్షించి మీరు నిరూపించారు పిరికివారు కాదని. మీరు వీరులు, సాహసవంతులు. మరి చెప్పండి, లేదు మీరే చెప్పండి, మీకంటే మంచి వరుడు నాకు ఇంకెక్కడ దొరుకుతాడు? అరే, నేను ఎదురుగానే ఉన్నాను, కనీసం నా వైపు చూడను కూడా చూడటం లేదు. అసలు ఇదేం పరీక్ష రాకుమారి? అగ్ని నిజంగానే తమను కబళిస్తే ఏమై ఉండేది? ఈ అగ్ని కనీసం నా వెంట్రుకను కూడా ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే ఆ నిప్పు నేనే పెట్టాను. కాపాడండి, కాపాడండి, నిప్పు! ఆలోచన చేయటం, దానిని అమలు చేయటం నాకు చాలా బాగా వచ్చు.
మా సైనికులు అగ్నిని ఆర్పడానికి 4 వైపులా ఉన్నారు. ఉత్తమం, అతి ఉత్తమం రాజకుమారి దేవి అని. ఇంతవరకు మేము మీ తెలివినే ప్రశంసించాము కదా, ఇప్పుడు మీ ఆలోచనలు కూడా మేము ప్రశంసిస్తున్నాం. పండిత రామకృష్ణ గారు, మమ్మల్ని క్షమించండి. నేను మిమ్మల్ని సందేహించాను. వద్దు మహారాజా, తమరు క్షమాపణ కోరకండి. తమరు మహారాజులు. మహారాజులు ఇలా క్షమాపణ కోరడం భావ్యం కాదు. పండిత రామకృష్ణ గారు, తప్పు చేస్తే ఎవరైనా క్షమాపణ కోరాల్సిందే. ఏంటి మహారాణి, ఇవాళ మీ తప్పుడు సూచన కారణంగా నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయి ఉండేది. అందుకే గుర్తుంచుకోండి, ఈసారి పూర్తిగా విషయం తెలుసుకోకుండా ఏ నిర్ణయానికి కూడా చేరుకోకూడదు. ఇక వెళ్ళండి, పండిత రామకృష్ణ గారిని క్షమాపణ కోరండి.